ఉంటుందనేది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఇలాంటివన్నీ చేసుకుపోవడం ద్వారా జగనన్న గ్రాఫ్ 40% నుంచి 80%కి వెళ్ళిపోతుందా? వైసీపీ అలా అనుకుంటుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనకొకటి ఇది డబుల్ వ్యామీ అంటారు. ఎట్లా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూరు, ఇట్లాంటి దెప్పిపొడి మాటలు 2 కలిస్తే మాత్రం ఉన్న 39 ఎంతమంది ఉన్నారు కదా! హా! దానికి దానికి డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టోటల్‌గా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇటు పేదలకి చేయట్లేదు, అట్లా మిడిల్ క్లాస్‌కు లేదు, ఎవరికీ ఏం జరగట్లేదు. ఇప్పుడు రోడ్లయితే ఏమి సిమెంట్ రోడ్లయితే ఏసేసేయలేదు కదా! జీతాలైతే కూడా ఇప్పుడు సరిగ్గా అంటే చెప్తున్నా అంటే ఈ ఇవన్నీ ఒకదానికొకటి కలిసి ఖచ్చితంగా చంద్రబాబుకే తలనొప్పొస్తాయి. మీరు ఎందుకంటే చంద్రబాబు మీరు బట్టతలకి ప్రభుత్వం మోకాలికి ముడేస్తున్నారు. ఈ సినిమా వివాదానికి చంద్రబాబు గారికి సంబంధం ఏంటండి? సినిమా వాళ్ళంతా కూటమిలోనే ఉన్నారు కదా! ఉన్నంత అంటే మాత్రాన ఇట్లాంటప్పుడు వాళ్ళ మళ్ళా వాళ్ళ చంద్రబాబు వాళ్ళ నాయుడు డైలీ గారు కూడా షెడ్యూల్స్ వస్తారు. వాళ్ళ డైలీ షెడ్యూల్స్ ఈయన చూడరు కదా! ఎవరి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు పోతారు. ఆ! ఇప్పుడు దాని పర్యవసానాలు చిలికి చిలికి గాలివాన అయితదంటారు చూడు. ఆ టైపులో ఒకదానికొకటి కలుసుకుంటూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పెరుగుతది. జగన్మోహన్ రెడ్డి ఇమేజి పృథ్వీ వలన పెరగడమో, లేకంటే పృథ్వీ కామెంట్ల వలన కాదు. జనాలలో పలసనైతూ పోతుంది. ఆ పరిపాలన గాని ఎవరైతే ఇప్పుడు పరిపాలిస్తున్నారో వీళ్ళందరూ రాజకీయాల్లోనే ఉన్నారు కదా! ఇప్పుడు కూటమిలో సంబంధించిన వాళ్ళే కదా వీళ్ళందరూ. సో దిస్ ఆల్ పర్క్యులేట్స్ ఇంటూ ద సొసైటీ స్లోలీ. అరే ఏదైనా పని చూసుకోండిరా, ఇవన్నీ ఎందుకురా, 150 11 151 11 ఏదైతే ఉంది మీరు ఏదో ఒకటి చేయండి అంటారు కదా! మీరు 160 ఉన్నారు కదా! అంత పోర్టుగాల్ అయితే చేయండి రా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి 160కి పోర్టుగాల్ అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. 7, 8 నెలలు అయిపోయింది. అంటే ఇట్లాంటివి కూడా వస్తాయేమో తెలియదు కదా! ఇప్పుడు చిరంజీవి గారు మొన్న అదే లైలా ఫంక్షన్‌లో మాట్లాడారు. ఏది జై జనసేన అన్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. 17, 18 అయిపోయినావు కదా! ఆ టైంలో నాతోని